చిన్న పిల్లవాడు రాత్రిపూట స్మార్ట్ ఫోన్ లో మునిగిపోయి అశ్లీల వీడియోలు చూస్తూ మానసికంగా కుంగిపోతే అతని భవిష్యత్ ఎలా ఉంటుంది? ఇది కేవలం ఊహాజనితం కాదు, నేటి డిజిటల్ యుగంలో అనేక మంది చిన్నారుల రియాలిటీ. సోషల్ మీడియా వినియోగం పిల్లల మానసిక శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని గుర్తించిన మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక సిఫార్సు చేసింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించే చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆస్ట్రేలియాలో ఇటీవల అమలైన చట్టాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ సూచన చేసింది. ఆస్ట్రేలియాలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి ప్లాట్ఫామ్లలో 16 ఏళ్లలోపు వారు ఖాతాను తెరవడాన్ని పూర్తిగా నిషేధించారు. ఉల్లంఘనకు సోషల్ మీడియా కంపెనీలపై భారీ జరిమానాలు విధిస్తారు. భారత్ లోనూ ఇలాంటి చట్టం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. అశ్లీల కంటెంట్, సైబర్ బుల్లింగ్, వ్యసనం, మానసిక ఒత్తిడి వంటి ప్రమాదాల నుంచి పిల్లల్ని రక్షించడమే లక్ష్యం. చట్టం రాకముందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సోషల్ మీడియా ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. పిల్లల భవిష్యత్తు డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండాలంటే తల్లిదండ్రులు ముందుగా బాధ్యత తీసుకోవాలి. ఇది కేవలం చట్టం సమస్య కాదు, మనందరి బాధ్యత. మీ పిల్లల చేతిలో ఫోన్ ఇవ్వడానికి ముందు 2 సార్లు ఆలోచించండి. వారి బాల్యాన్ని కాపాడండి.